Welcome to JP News. నూతన సిమెంట్ రోడ్లు డ్రైనేజీ పనులకు 7 కోట్ల నిధులు మంజూరు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ప్రియదర్శిని నగర్ ప్రాంతంలో నూతన సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మరియు పట్టణ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పనిచేస్తున్నారని, ఆత్మకూరు పట్టణ పరిధిలోని 23 వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనుల కోసం 7 కోట్ల నిధులు మంజూరు చేయగా 6వ వార్డులోని ప్రియదర్శిని నగర్ సీసీ రోడ్ల పనులు లాంఛనంగా ప్రారంభించామని, 5 కోట్లతో సీసీ రోడ్లు, 2 కోట్లతో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మరియు పట్టణ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాశాఖ ఆనం రామనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 17 లక్షల వర్క్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట వాళ్ళ వార్డులలో కూడా డ్రైన్స్, కల్వర్ట్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్ళి మనందరం సార్ యొక్క అడుగుజాడలో నడిచి ఆత్మకూరు అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తామనుకుంటున్నాం. చెప్పండి. ప్రియతమ నాయకులు మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ముఖ్యంగా 7 కోట్ల నిధులతో 23 వార్డులకు సంబంధించిన వర్కులన్నీ కూడా ఒకే రోజు శంకుస్థాపన చేయాలని చెప్పి మా ప్రియతమ నాయకులు రామనాయుడు గారి ఆదేశాలతో కొంత ఆలస్యమైన ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించినటువంటి మనకు ఈరోజు 6వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, అలాగే మన కమిషనర్ గంగాప్రసాద్ కావచ్చు, అలాగే కౌన్సిలర్ సురాభాస్ రెడ్డి, రమాదేవి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 6వ వార్డులో 17 లక్షల రూపాయలు సీసీ రోడ్ 17 లక్షలు సీసీ రోడ్లతో, అలాగే డ్రైను కలిపి ఈరోజు మొట్టమొదటిగా ఈశాన్య మూలంలో తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఈరోజు ఇక్కడ వర్కులు స్టార్ట్ చేసి, మిగతా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లు అయితే, ఇన్ఛార్జీలు అయితే 23 వార్డుకు సంబంధించిన అందరూ కూడా రేపటి నుంచి వర్కులు స్టార్ట్ చేసి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి, అలాగే మన ప్రీతమ నాయకులు రామనాయుడు గారు మంచి పేరు తెచ్చి మనమందరం కూడా నాణ్యతతో సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అందరూ కూడా వేసి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో మళ్ళీ కూడా మనం కావాల్సిన ఆత్మకూరు మున్సిపాలిటీకి నిధులు తెచ్చుకునేదానికి, అలాగే ఎవరు కూడా మన మీద ఒక వేలెత్తి చూపించకుండా నాణ్యతగా వర్కులు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. గతంలో మనం రోడ్డు జోళ్ళ డ్రైనేజీలు వేసింది పాపన పాల. ఈరోజు అదే ఆనం రామనాయుడు గారు ఈ నియోజకవర్గం రావడం, తెలుగుదేశం ప్రభుత్వంలో గెలవడం, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో, అందరి నాయకత్వంలో ఈరోజు దినదిన అభివృద్ధి కాదు, పట్టణ పగ్గాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా ఎటు చూసినా రోడ్లు, ఎటు చూసినా పొలంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెందినది. శుభోదయం అండి. ఈరోజు స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గవర్నర్లు శ్రీ ఆనం రామనారాయణ గారి ఆధ్వర్యంలో మన ఆత్మకూరు పురపాలక సంఘంలో ఉన్న 23 వార్డులలో కూడా మనం మొత్తం 7 కోట్ల అమౌంట్తో 5 కోట్ల రోడ్లు, 2 కోట్ల డ్రైన్స్కి సంబంధించి వర్క్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా ఈ 6వ వార్డులో మనం రవితేజ కళ్యాణమండపం ఎదురుగా ఈ 17 లక్షలతో రోడ్డు, అలాగే 2 కల్వర్ట్స్, అలాగే డ్రైన్, ఈ 4 వర్కులు కూడా ఇక్కడ 17 లక్షలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు వేయడం వల్ల మనకి 4-5 వార్డులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 6వ వార్డుతో సహా కూడా ఇక్కడ మెయిన్ బైపాస్ రోడ్లకి కనెక్టివిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు సెలెక్ట్ చేసి మొదటిగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఆత్మకూరు పురపాలక సంఘంలో ఒకసారి పరిశీలించుకుంటే ఆల్రెడీ మనకి బైపాస్ రోడ్డు 66 అడుగుల వెడల్పుతో 6.4 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే
ఇప్పుడు కొత్తగా 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్ అంతా కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ 5 కోట్లు అలాగే 2 కోట్ల డ్రైన్లతో పాటు అతి త్వరలో ఇంకొక 5 కోట్లతో ఆత్మకూరు పురపాలక సంఘంలో మొత్తం మళ్ళీ రోడ్స్, డ్రైన్స్ అన్నిటి కూడా గవర్నర్లు మన మంత్రివర్యులందరూ కూడా ప్రపోజల్ పెట్టి రెడీ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని అందరికీ కూడా సౌమ్యంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.